రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుండి ఇద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారిద్దరూ హీరో నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులే కావడం మరింత ఆసక్తికరంగా మారింది. మరొక వైపు వారి గెలుపు అవకాశాలపైన అంచనాలు మొదలయ్యాయి. ఇంతకు బరిలో దిగబోయేది ఎవరు? బీజేపీతో టీడీపీ, జనసేన కూటమి పొత్తుకు సిద్ధమైన వేళ రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఆ మూడు పార్టీల నుండి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ నుండి బీజేపీ పోటీ చేస్తే పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అభ్యర్థి అవుతారని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కూటమి నుండి రాజమండ్రి ఎంపీ ఛాన్స్ టీడీపీకి దక్కితే అభ్యర్థి ఎవరన్న చర్చ మొదలైంది. రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా విశాఖకు చెందిన గీతంస్ విద్యా సంస్థల అధినేత మొత్తుకుమిల్లి శ్రీ భరత్ పేరు తెరపైకి వచ్చింది. దగ్గుబాటి పురంధరేశ్వరి లేదా భరత్ ఎవరో ఒకరు ఇక్కడి నుండి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరిలో దగ్గుబాటి పురంధరేశ్వరి హీరో నందమూరి బాలకృష్ణకు అక్క కాగా, భరత్ స్వయాన అల్లుడు. దీంతో చిన్నమ్మ లేదా అబ్బాయిల్లో ఎవరో ఒకరు కూటమి నుండి ఎంపీ అభ్యర్థి కానున్నారు. గత ఎన్నికల్లో విశాఖ నుండి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బాలయ్య చిన్న అల్లుడు భరత్ పోటీ చేసి ఓటమి చెందారు. స్వల్ప ఓట్ల తేడాతో ఆయన విజయం చేజార్చుకున్నారు. ఇప్పుడు మరొకసారి వైజాగ్ నుండే పోటీకి సిద్ధంగా ఉన్నారు. అయితే బీజేపీతో పొత్తులో భాగంగా సీట్లు ఖరారు అవుతున్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానం మొత్తుకుమిల్లి శ్రీ భరత్ను విశాఖ నుండి రాజమండ్రి పంపించబోతున్నారనే ప్రచారం మొదలైంది. విశాఖవాసి అయినప్పటికీ భరత్కు రాజమండ్రితో రాజకీయంగా సంబంధం ఉంది. భరత్ తాతగారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంవీవీఎస్ మూర్తి గతంలో రాజమండ్రి ఎంపీగా పనిచేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భరత్ కుటుంబం విశాఖలో స్థిరపడినప్పటికీ రాజమండ్రితో సంబంధాలున్నాయి. దీనికి తోడు ఆర్థిక బలం, సామాజిక వర్గ ప్రాబల్యం కూడా కలిసి వచ్చే అవకాశం ఉండడంతో భరత్ను విశాఖ నుండి రాజమండ్రి పంపిస్తారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి సైతం రాజమండ్రి ఎంపీగా పోటీ చేయబోతున్నారని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 ఎంపీ సీట్లు ఉంటే పొత్తులో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీలు చెరొకటి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే కాకినాడ నుండి జనసేన పోటీ చేయడం ఖాయమైంది. అమలాపురం, రాజమండ్రి నియోజకవర్గాలు టీడీపీ, బీజేపీ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. రాజమండ్రి నుండి బీజేపీకి బలమైన అభ్యర్థిగా పురంధరేశ్వరి కనిపిస్తున్నారు. రాజమండ్రి ఎంపీ లేదా ఎమ్మెల్యేగా తాను పోటీ చేయబోతున్నారని మాజీ అధ్యక్షుడు సోమవీర్రాజు ప్రకటించారు. దీంతో ఏం జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో విశాఖ నుండి కాంగ్రెస్ ఎంపీగా పురంధరేశ్వరి పనిచేశారు. దీని ప్రకారం ఆమెకు మరొకసారి విశాఖ సీటునే బీజేపీ కేటాయిస్తే రాజమండ్రి నుండి టీడీపీ అభ్యర్థిగా బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ పోటీ చేయాల్సి ఉంటుంది. మరొక వైపు అధికార వైసీపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే డాక్టర్ గూడూరు శ్రీనివాస్ను ప్రకటించింది. గత ఎన్నికల్లో మార్గాని భరత్కు అవకాశం ఇచ్చినట్లుగా ఈసారి కూడా బీసీల్లోనే శెట్టి బలిజకు వైసీపీ టికెట్ కేటాయించింది. టీడీపీ మాత్రం రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కమ్మ సామాజిక వర్గంలోని ఆర్థికంగా బలమైన బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్కు టికెట్ ఇవ్వాలని చూస్తుంది. ఒకవేళ బీజేపీ నుండి పురంధరేశ్వరి పోటీ చేస్తే రాజమండ్రికి నాన్ లోకల్ గా ఉన్న ఆమెను ఇక్కడి ఓటర్లు ఎంతవరకు ఆదరిస్తారు అనేది చూడాల్సి ఉంది.
అయితే గతంలో విశాఖకు వెళ్లి మరీ గెలుపొందిన చరిష్మా దగ్గుబాటి పురంధరేశ్వరికి ఉంది. ఏదేమైనా ఎవరికి గెలుపు అవకాశాలు ఉంటాయో తెలియాలంటే ముందుగా చిన్నమ్మ లేదా అబ్బాయి ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ రావాల్సి ఉంది.